లాస్ట్ 6 మంత్స్లో ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్స్కి ఆల్మోస్ట్ 90 లక్షల కోట్ల నష్టం వచ్చింది. అలాగే ఇండియన్ స్టాక్ మార్కెట్ గడిచిన 29 సంవత్సరాలు ఎప్పుడు పడిపోనంతగా ఇప్పుడు పడిపోయింది. ఇలాంటప్పుడు మీకు ఆల్రెడీ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే వాటిని అమ్మాలా లేకపోతే కొత్తగా కొనాలా? అలాగే మీకు ఎస్ఐపీలో ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే ఆ ఎస్ఐపీని కంటిన్యూ చేయాలా డిస్కంటిన్యూ చేయాలా? అలాగే మీరు కొత్తగా స్టాక్ మార్కెట్లో కానీ ఎస్ఐపీలో కానీ వద్దామనుకుంటుంటే ఇది పెట్టడానికి కరెక్ట్ టైమా కాదా? అసలు ఈ స్టాక్ మార్కెట్ ఎందుకు అంతలా పడిపోతుంది? ఇది ఎప్పుడు రికవర్ అవుతుంది? అసలు రికవర్ అవుతుందా లేదా? ఈ మొత్తం తెలుసుకోవాలి అంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ మనం అసలు స్టాక్ మార్కెట్ ఎందుకు ఇంతలా పడిపోతుంది, 90 లక్షల కోట్ల రూపాయల నష్టం ఇన్వెస్టర్స్ చూడడానికి కారణం ఏంటి, 29 సంవత్సరాలు ఎప్పుడు పడిపోయినంతగా ఇప్పుడు పడిపోవడానికి కారణాలు ఏంటి అండర్స్టాండ్ చేసుకుందాం. అందులో ఫస్ట్ రీజన్ ఓవర్ వాల్యుయేషన్ ఆఫ్ స్టాక్స్. మీ అందరికీ తెలుసు, ఈ లాస్ట్ 6 మంత్స్లో పడిపోవటానికి ముందు ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ నుంచి ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది ఎంతగా పెరిగిందో. ఆల్మోస్ట్ మార్కెట్లో అన్ని స్టాక్స్ కూడా 100% రిటర్న్స్ వరకు ఇచ్చే లాస్ట్ 4-5 ఇయర్స్లో. ఎందుకు అంటే ప్రపంచంలో ఉన్న ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇండియా ఈజ్ ఎ గ్రోయింగ్ ఎకానమీ, ఫ్యూచర్ అనేది ఇండియాలోనే ఉంది, బికాస్ ఇండియా ఇచ్చినంత గ్రోత్ ఇంక ఏ కంట్రీ ఇవ్వలేదు అనేసి ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. కానీ ఆ ఫ్లోలో ఏమైపోయింది అంటే ఇండియన్ స్టాక్ మార్కెట్లో చాలా కంపెనీస్ ఓవర్ వాల్యూ అయిపోయినాయి. అంటే ఏంటి సార్? ప్రతి ఒక్క కంపెనీకి కూడా ఫండమెంటల్ వాల్యూ ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉందనుకుందాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫండమెంటల్గా దాని వాల్యూ 1500 రూపాయలు అనుకోండి. ఆ షేర్ని 1500 రూపాయల వరకు కొంటే పర్లేదు. సరే, కొంచెం ప్రీమియం పెట్టి, ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మంచి బ్యాంక్ కాబట్టి కొంచెం ప్రీమియం పెట్టి ఇంకో 200, 300, 1700, 1800 పెట్టుకుంటే పర్లేదు. అక్కడ వరకు ఉంటే దాన్ని నార్మల్ ట్రేడింగ్ అంటారు. కానీ లాస్ట్ 4-5 ఇయర్స్లో ఇండియన్ స్టాక్ మార్కెట్లో చాలా కంపెనీస్ పరిస్థితి ఎలా అయింది అంటే ప్రతి ఒక్క కంపెనీ వాల్యుయేషన్ కూడా ఓవర్గా జరిగిపోయింది. అంటే 1500 రూపాయలు యాక్చువల్గా ఫండమెంటల్గా ఉన్న స్టాక్ని కాస్త జనాలు 2000కి, 2500కి, 3000కి కూడా కొనడానికి రెడీ అయిపోయారు. అలా ఫండమెంటల్ ప్రైజింగ్ కంటే కూడా చాలా ఎక్కువ ఓవర్ వాల్యుయేషన్ అయిపోయినాయి స్టాక్ మార్కెట్స్. సో ఎప్పుడైతే మార్కెట్ మొత్తం అలా ఓవర్ వాల్యూ అయి ఉంటుందో మార్కెట్లో కరెక్షన్ అనేది చాలా కామన్. ఆ కరెక్షన్ జనరల్గా 10-30% వరకు ఉండొచ్చు. సో ఆల్రెడీ ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఓవరాల్గా యావరేజ్గా చూసుకుంటే 10% వరకు కరెక్ట్ అయింది. సో ఆ 10% అనేది 15 వరకు వెళ్ళొచ్చు, 20 వరకు వెళ్ళొచ్చు, 30 వరకు కూడా వెళ్ళొచ్చు. అది మన చేతుల్లో ఉండదు. అది ఏ ఒక్క పర్సన్ కూడా డిసైడ్ చేసేది కాదు. కానీ మార్కెట్లో ప్రస్తుతం జరుగుతుంది. అది క్రాష్ అయితే కాదు, కానీ ఇట్స్ ఎ కరెక్షన్. ఏం కరెక్షన్ అంటే ఆ ఓవర్ వాల్యూ అయిన స్టాక్స్ అన్నీ కూడా ఓవర్ వాల్యూ నుంచి వాటి కరెక్ట్ ప్రైస్కి వచ్చే ప్రాసెస్నే కరెక్షన్ అంటారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ ప్రైస్ నార్మల్గా 200 రూపాయలు ఉండింది అనుకుందాం కేజీ. అలా కాకుండా సడన్గా చికెన్ ప్రైస్ 400కి 500కి వెళ్ళిపోతే కొన్ని వాళ్ళు సడన్గా తగ్గిపోతారు. ఎందుకు? అది ఓవర్ ప్రైస్. అంత రేట్లో కొనడానికి ఎవరు ఇష్టపడరు. అంత పెట్టి కొనటం కంటే ఆల్టర్నేటివ్కి వెళ్ళిపోతాం కదా అనుకుంటారు. సేమ్ అలాగే స్టాక్స్లో కూడా ఒక స్టాక్ దాని వాల్యూ 2000, మహా అయితే 2500 వరకు కొంటారు, కానీ 4000కి 5000కి ఎవరు కొనడానికి ఇష్టపడరు. ఇది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటి అంటే స్లో ఎర్నింగ్స్. జనరల్గా ఇండియన్ స్టాక్ మార్కెట్ అలాగే ఇండియా కంట్రీకి ఉన్న ఒక మంచి గ్లోబల్ ఒపీనియన్ ఏంటి అంటే ఇండియా అనేది గ్రోయింగ్ ఎకానమీ. ఇండియా ఎకానమీ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది వరల్డ్తో కంపేర్ చేస్తే. అలాగే ఇండియాలో కంపెనీస్ కూడా చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి రెస్ట్ ఆఫ్ ది కంట్రీస్తో పోలిస్తే అని. కానీ లాస్ట్ 2-3 క్వార్టర్స్గా జరుగుతుంది ఏంటి అంటే ఇండియాలో గ్లోబల్ సినారియో వల్ల కానీ ఇండియాలో కన్జంప్షన్ తగ్గిపోవడం వల్ల కానీ, అంటే జనాలందరూ కూడా డబ్బుని చాలా తక్కువ ఖర్చు పెడుతున్నారు ఖర్చులు పెరిగిపోవడం వలన. సో ఓవరాల్గా కన్జంప్షన్ తగ్గిపోయింది. కన్జంప్షన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో, అంటే జనాలు ఖర్చు పెట్టడం ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆటోమేటిక్గా కంపెనీస్ ప్రాఫిట్ కూడా తగ్గుతాయి. సో జనరల్గా డబుల్ డిజిట్ అంటే 10%, 12% ఉండే ఇండియన్ కంపెనీస్ గ్రోత్ కాస్త లాస్ట్ 2-3 క్వార్టర్స్లో 1 డిజిట్కి పడిపోయింది. అంటే సింగిల్ డిజిట్కి పడిపోయింది. 5%, 6%, 7% గ్రోత్కి పడిపోయింది. సో ఓవరాల్గా కొంచెం ఇండియన్ మార్కెట్లో ఉన్న క్రేజ్ అనేది తగ్గింది. అది పర్మనెంట్ కాదు, టెంపరరీ. సో జనరల్గా ఎర్నింగ్స్ తగ్గిపోతున్నా, గ్రోత్ తగ్గిపోతున్నా ఇన్వెస్టర్స్ చేసే ఫస్ట్ పని ఏంటి అంటే వాళ్ళు లాస్ట్ 4-5 ఇయర్స్లో వాళ్ళు సంపాదించుకున్న ప్రాఫిట్ మొత్తాన్ని బుక్ చేసుకుంటారు. అంటే సరే ఇప్పటివరకు వచ్చింది చాలు, నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉండదో తెలియదు, ముందు ఈ ప్రాఫిట్ అయితే బుక్ చేసుకుందాం అనేసి వాళ్ళు ఇప్పటివరకు వాళ్ళు సంపాదించిన ప్రాఫిట్ మొత్తాన్ని బుక్ చేసుకుంటారు. సో ఇది సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ సెల్లింగ్ ఆఫ్. సో ఏ కంట్రీకైనా సరే ఫారెన్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు చాలా మేజర్ రోల్ ప్లే చేస్తారు. అలాగే మన ఇండియాలో కూడా ఫారెన్ ఇన్వెస్టర్స్, యూఎస్ ఇన్వెస్టర్స్ కానివ్వండి, యూకే ఇన్వెస్టర్స్ కానివ్వండి, సింగపూర్ కానివ్వండి, అదర్ కంట్రీస్ ఎవరైనా సరే వాళ్ళ ఫండ్స్ తెచ్చి మన ఇండియన్ కంట్రీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే లాస్ట్ 6 మంత్స్ నుంచి ఆ ఫారెన్ ఇన్వెస్టర్స్ కాస్త ఇండియాలో ఉన్న ఇందాక మనం చెప్పుకున్న 2 రీజన్స్ ఉన్నాయి కదా,
ఓవర్ వాల్యుయేషన్ అవనివ్వండి, లేకపోతే గ్రోత్ తగ్గడం అనివ్వండి. సో అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, లాస్ట్ 5-6 ఇయర్స్గా వాళ్ళు సంపాదించిన ప్రాఫిట్ మొత్తాన్ని వాళ్ళ షేర్స్ నమ్ముకొని బుక్ చేసేసుకుంటున్నారు. సో వాళ్ళ ఫండ్స్ని వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోయి ఏదో వాళ్ళ కంట్రీస్లో పెట్టుకుంటున్నారు, లేకపోతే మనకంటే బెటర్గా ఉన్న కంట్రీస్లో పెట్టుకుంటున్నారు. ఎప్పుడైతే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళ షేర్స్ని ఎక్కువ మొత్తంలో అమ్ముతారో ఆటోమేటిక్గా స్టాక్ మార్కెట్ కూడా తగ్గుతుంది. నెక్స్ట్ స్టాక్ మార్కెట్ తగ్గడానికి ఇంకో రీజన్ ఏంటి అంటే గ్లోబల్ ట్రేడ్ వార్. సో మీ అందరికీ తెలిసిందే, డొనాల్డ్ ట్రంప్ వచ్చినప్పటి నుంచి కెనడా పైన, మెక్సికో పైన, చైనా పైన, ఇంకా అదర్ కంట్రీస్ పైన డిఫరెంట్ ట్యాక్సెస్ వేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే అలా జరుగుతుందో ఆటోమేటిక్గా ప్రతి ఒక్క కంట్రీ కూడా మా కంట్రీ మీద కూడా ట్యాక్స్ వేస్తారేమో అనేసి ఇన్వెస్టర్స్లో ఒక భయం పడుతుంది. ఎప్పుడైతే ఒక కంట్రీ పైన, ఆ కంట్రీలో ఉన్న కొన్ని కంపెనీస్ పైన ఎక్స్ట్రా ట్యాక్స్ బర్డెన్ పడుతుందో ఆటోమేటిక్గా ఆ కంపెనీకి వచ్చే ప్రాఫిట్స్ తగ్గుతాయి, ఆటోమేటిక్గా ఆ కంపెనీ స్టాక్స్ అనేవి పడిపోతాయి. ఇలా గ్లోబల్ ట్రేడ్ వార్ జరుగుతున్నప్పుడు ఓవరాల్గా స్టాక్ మార్కెట్స్ పడిపోవడం అనేది చాలా కామన్గా జరిగే విషయం. అలాగే స్టాక్ మార్కెట్ పడిపోవడం ఇంకో రీజన్ ఏంటి అంటే జనరల్గా ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నప్పుడు, అంటే ధరలు ఎక్కువగా పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా చాలా కంట్రీస్ కూడా వాళ్ళ సెంట్రల్ బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్ని ఎక్కువ ఉంచుతాయి. సో ఇప్పుడు కూడా ఏం జరుగుతుందంటే మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ తక్కువ ఉన్నప్పటికీ యుఎస్లో ఇంకా అదర్ కంట్రీస్లో ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళ సెంట్రల్ బ్యాంక్స్ ఏం చేస్తున్నాయి అంటే ఇంట్రెస్ట్ రేట్ని ఇంకా ఎక్కువ ఉంచుతున్నాయి. సో ఆటోమేటిక్గా ఇలాంటి పరిస్థితుల్లో ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం కంటే ఈ డబ్బును తీసుకువెళ్ళి మా కంట్రీలో మా బ్యాంక్స్ దగ్గర పెట్టేసుకుని మాకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది కదా అనేసి ఆ కంట్రీస్లోని ఇన్వెస్టర్స్ భావిస్తారు. సో ఎప్పుడైతే అలా ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటుందో, ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉంటాయో ఆటోమేటిక్గా ఇన్వెస్టర్స్ మనీని స్టాక్ మార్కెట్ నుంచి బాండ్ మార్కెట్కి లేకపోతే బ్యాంక్స్లో ఎఫ్డీ చేసుకోవడానికి ఇష్టపడతారు. అండ్ అలాగే ఈవెన్ వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీస్ కూడా ఇలాంటి కరెక్షన్ టైంలో పడిపోవడానికి రీజన్ ఏంటి అంటే జనరల్గా మార్కెట్లో రిమైనింగ్ కంపెనీస్ అన్ని ఏవైతే ఓవర్ వాల్యూడ్ కంపెనీస్ అనుకున్నాం కదా అవన్నీ పడిపోతున్నాయో ఆటోమేటిక్గా ఇన్వెస్టర్స్లో ఫియర్ ఉండటం వల్ల, భయం ఉండటం వల్ల ఈవెన్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీస్ కూడా కొంచెం అయితే కరెక్ట్ అవుతాయి షూర్గా. అది కేవలం టెంపరీగానే ఉంటుంది తప్ప లాంగ్ టర్మ్లో పర్మనెంట్గా మాత్రం ఉండదు. సో ఈ ముఖ్యమైన కారణాల వల్ల ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అనేవి గతంలో ఎప్పుడు ఇవ్వనంత నష్టాలు ఇప్పుడు ఇస్తున్నాయి. ఎందుకు పడిపోతున్న కారణాలు చూసాం కదా. ఇప్పుడు ఇలాంటి సమయంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలా లేకపోతే ఉన్నాయి కూడా అమ్మేసుకోవాలా, అసలు ఏం చేస్తే బెటర్ అనేసి ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్, మీకు కనుక ఆల్రెడీ షేర్ మార్కెట్లో షేర్స్ ఉండి లేకపోతే ఎస్ఐపిలో మీకు ఇన్వెస్ట్మెంట్ ఉంటే మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ ప్యానిక్. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న దాన్ని కరెక్షన్ అంటారు, క్రాష్ కాదు. క్రాష్ అంటే ఏదైనా స్టాక్ మార్కెట్లో ఒక పెద్ద స్కామ్ జరిగినప్పుడు స్టాక్స్ పడిపోతే చూసారా, సత్యం స్కామ్ లాంటిది లేకపోతే హర్షద్ మెహతా స్కామ్ లాంటిది, ఇలాంటివి జరిగినప్పుడు స్టాక్స్ పడిపోతే వాటిని క్రాష్ అంటారు. కానీ ఇప్పుడు జరుగుతున్న దాన్ని కరెక్షన్ అంటారు. సో ప్రెజెంట్ ఏం జరుగుతుంది అంటే కంపెనీస్ అన్నీ మంచి అప్రోప్రియేట్ వాల్యూకి వస్తున్నాయి అండ్ అలాగే కొన్ని కంపెనీస్ డిస్కౌంట్కి వస్తున్నాయి. సో ఇలాంటప్పుడు మాత్రం మీరు ప్లీజ్ ప్యానిక్ అవ్వద్దు. ప్యానిక్ అయిపోయి మీ పోర్ట్ఫోలియో మొత్తాన్ని అమ్మేసేసి అమ్మో ఈ నష్టాలు ఇంకా నేను భరించలేను అనేసి మొత్తం ఒకేసారి అమ్మేసి మాత్రం అలా చేయొద్దు. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే మీ పోర్ట్ఫోలియోలో ఉన్న షేర్స్ని, స్టాక్స్ని, ఎస్ఐపిస్ని వీటి మొత్తాన్ని ఫండమెంటల్గా అసెస్ చేసుకోండి. ఫండమెంటల్ అసెస్మెంట్ అంటే ఏంటి అంటే మీ స్టాక్స్ కానీ ఎస్ఐపిస్ కానీ పర్ఫెక్ట్గానే వాల్యూ అయి ఉన్నాయా లేవా, అవి ఓవర్ వాల్యూడా, అండర్ వాల్యూడా, పర్ఫెక్ట్లీ వాల్యూడా, ఇది మొత్తం కంపేర్ చేసుకోండి. ఒకవేళ మీరు కనుక ఏదైనా ఓవర్ వాల్యూడ్ షేర్స్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఆ షేర్స్లో మాత్రం మీకున్న ప్రాఫిట్నైనా సరే లాస్నైనా సరే బుక్ చేసుకోండి. అలా కాకుండా మీ షేర్స్ కనుక మీరు ఫండమెంటల్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్ కేస్ అవి లాంగ్ టర్మ్లో చాలా మంచి స్టాక్స్ అని మీకు తెలిస్తే కనుక వాటిని అస్సలు అమ్మొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఉంది, హెచ్డిఎఫ్సి ఉంది, టీసీఎస్ ఉంది, ఇలాంటి కంపెనీస్ ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ స్టాక్స్. వీటిని మాత్రం ఇలాంటి కరెక్షన్కి భయపడిపోయి అమ్మొద్దు. ఎందుకంటే అనవసరంగా లాస్ని బుక్ చేసుకుంటారు. ఎందుకంటే ఇవి ఈ రోజు కాకపోయినా ఒక 6 monthsలోనో 1 yearలోనో మళ్ళీ అవి బ్యాక్ టు నార్మల్ వచ్చేస్తాయి. మీకు మేబీ లాభం రాకపోవచ్చు కానీ మీకు అట్లీస్ట్ కొన్న రేట్ అయినా వస్తుంది. సో కాబట్టి అనవసరంగా ఈ క్రాష్కి భయపడిపోయి ఈవెన్ మీ మంచి స్టాక్స్ని కూడా అమ్మేసుకోవద్దు, హోల్డ్ చేసుకోండి. అదే ఒకవేళ మీరు కొన్న స్టాక్ కనుక ఓవర్ వాల్యూడ్ అయినా లేకపోతే అసలు ఆ స్టాక్ గురించి మీకు ఫండమెంటల్గా ఏ నాలెడ్జ్ లేకపోయినా సరే అలాంటి స్టాక్స్ మాత్రం ప్రాఫిట్ని బుక్ చేసుకోండి, లాస్నైనా సరే స్లోగా బుక్ చేసేసుకోండి. తర్వాత మీ పోర్ట్ఫోలియోని రీబ్యాలెన్స్ చేసుకోండి. షేర్ మార్కెట్లో మీ అమౌంట్ ఎంతైతే ఉందో దాన్ని మొత్తాన్ని ప్రాపర్గా డైవర్సిఫైగా ఉందా లేదా, అమౌంట్ మొత్తం స్టాక్ మార్కెట్లోనే ఉందా, కొంచెం గోల్డ్లో కూడా ఉందా అని చూసుకోండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్స్ పడిపోతున్నప్పుడు దానికి ఆల్టర్నేటివ్గా గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకోవడం కరెక్ట్ ఆప్షన్. ఎందుకంటే స్టాక్ మార్కెట్ పడుతున్నప్పుడు గోల్డ్ ఆటోమేటిక్ ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి కొంచెం డైవర్సిఫై చేసుకోండి. సో ఇందాక చెప్పుకున్నాం కదా, ఏవైతే ఓవర్ వాల్యూడ్ కంపెనీస్ ఉంటాయో వాటిని అమ్మేసుకున్నప్పుడు అందులో ప్రాఫిట్ బుక్ చేసుకున్న, లాస్ బుక్ చేసుకున్న కొంత అమౌంట్ అయితే దగ్గర ఉంటుంది కదా, ఆ అమౌంట్ని మీరు మళ్ళీ స్టాక్స్లో పెట్టడం కంటే కొంచెం డైవర్సిఫై చేసుకొని గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా మీ పోర్ట్ఫోలియో మొత్తం చక్కగా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఏం చేయాలో మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నానండి. డోంట్ ప్యానిక్, అస్సలు భయపడొద్దు.
మీ పోర్ట్ఫోలియోని ఫండమెంటల్గా అనాలిసిస్ చేసుకోండి. అందులో ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ని హోల్డ్ చేసుకోండి. ఇంకా చెప్పాలంటే మీకు కనుక ఏదైనా షేర్ ది బెస్ట్ కంపెనీ చాలా తక్కువ రేటుకి దొరుకుతుంది అంటే కావాలంటే అవి కొనుక్కోవడం కూడా కరెక్టే. అంతేకాని మీ ఫండమెంటల్ స్టాక్స్ మాత్రం ఇలాంటప్పుడు అమ్మేసుకొని నష్టాలు బుక్ చేసుకోవద్దు. అలా కాకుండా మీ పోర్ట్ఫోలియోలో ఏదైనా ఫండమెంటలీ వీక్ స్టాక్స్, ఓవర్ వాల్యూడ్ స్టాక్స్ ఉంటే అందులో వచ్చిన ప్రాఫిట్ని కానీ లాస్ కానీ బుక్ చేసేసుకొని ఆ అమౌంట్ని తీసుకెళ్ళి ఏదైనా గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోండి, లేకపోతే మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. అలాంటప్పుడు మీ పోర్ట్ఫోలియో అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఇవి చేయండి. నెక్స్ట్ ట్రేడర్స్. మన ఇండియాలో ముఖ్యంగా మన తెలుగు స్టేట్స్లో ఆంధ్ర, తెలంగాణలో చాలామంది ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. ఫ్యూచర్స్ అని, ఆప్షన్స్ అని, ఇంట్రాడే ట్రేడింగ్ అని మొత్తం చేస్తూ ఉంటారు. అవి చేయటం చాలా రిస్కీ. ముఖ్యంగా ఇలాంటి స్టాక్ మార్కెట్ క్రాష్ అప్పుడు ఈవెన్ వరల్డ్లో ది బెస్ట్ ఇన్వెస్టర్స్ కూడా ఈ స్టాక్ మార్కెట్ని ప్రిడిక్ట్ చేయలేరు. సో ఇలాంటప్పుడు అనవసరంగా స్టాక్ మార్కెట్లో పెట్టి మీ డబ్బుల్ని అస్సలు కోల్పోవద్దు. మీరు కనుక ట్రేడింగ్ చేస్తుంటే స్టాక్ మార్కెట్కి దూరంగా ఉండాల్సిన పర్ఫెక్ట్ టైం ఇదే. ఎందుకంటే ఏ స్టాక్ రేపు పెరుగుతుందో, ఏ స్టాక్ రేపు తగ్గుతుందో ఎవ్వరూ చెప్పలేరు. కాబట్టి దయచేసి మీరు మీ అమౌంట్ వెంటనే పెరిగిపోతుంది అనేసి ఫ్యూచర్స్లో ఆప్షన్ జోలికి అస్సలు వెళ్ళొద్దు. మీరు ఇంకా స్టాక్స్లో పెడితే అవి నెలకు కాకపోయినా 6 నెలలకు, సంవత్సరానికైనా మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంది. కానీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మీ కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అయిపోతే అందులో పెట్టిన డబ్బులు మొత్తం వేస్ట్ అయిపోతాయి. సో కాబట్టి ట్రేడర్స్ మాత్రం చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. అనవసరంగా అంత హ్యూజ్ రిస్క్ చేయొద్దు. మీ డబ్బుని మాత్రం పోగొట్టుకోవద్దు. నెక్స్ట్ న్యూ ఇన్వెస్టర్స్. ఎవరైతే కొత్తగా షేర్ మార్కెట్లో పెడదాం అనుకుంటున్నారో, లేకపోతే ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వీళ్ళని 2 కేటగిరీగా డివైడ్ చేయొచ్చు. ఒకళ్ళు రిస్క్ టేకర్స్, 2 నాన్ రిస్క్ టేకర్స్. మీరు కనుక నాన్ రిస్క్ టేకర్స్ అయితే, సార్ నాకు రిస్క్ చేయడం అసలు ఇష్టం లేదు, నా డబ్బులు నాకు సేఫ్గా ఉండాలి అనుకుంటే మీరు ఇలాంటి స్టాక్ కరెక్షన్ టైంలో మాత్రం మీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొద్దు. కొంతకాలం ఆగండి. ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు ఎలా అయితే కరెక్ట్ అవుతుందో అలాగే మళ్ళీ మార్కెట్ కన్ఫామ్గా ఏదో ఒక రోజు 3 నెలల్లో కానీ 6 నెలల్లో కానీ మళ్ళీ రివర్స్ స్టార్ట్ అవుతుంది. ఆ రివర్స్ అవ్వడం స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ మీకు కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి. దాన్ని బట్టి మీ ఇన్వెస్ట్మెంట్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు కనుక రిస్క్ తీసుకోవడం ఇష్టం లేకపోతే ఇలాంటప్పుడు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయొద్దు. ఎస్ఐపిస్ అయినా అంతే. అలా కాకుండా సార్ నాకు రిస్క్ చేయడం ఇష్టం, ఎందుకంటే చాలామంది బిగ్ ఇన్వెస్టర్స్ కూడా చెప్తారు కదా, స్టాక్ మార్కెట్స్ పడిపోతున్నప్పుడు కొనుక్కోండి ఎందుకంటే చీప్ రేట్లో స్టాక్స్ దొరుకుతాయి. సో నేను కూడా ఇలా పడిపోతున్నప్పుడు కొందాం అనుకుంటే కనుక అది కూడా ఒక మంచి స్ట్రాటజీ అండి. ఎందుకంటే ఇలాంటప్పుడు కొన్ని మంచి కంపెనీస్ కూడా చాలా చీప్ వాల్యుయేషన్స్కి దొరుకుతాయి. అంటే మీకు 100 రూపాయలు మంచి వస్తువు 70 రూపాయలకి 80 రూపాయలకి దొరుకుతుంది కొనడానికి ఇష్టపడతారు కదా. అలాగే ఇలాంటి మార్కెట్ కరెక్ట్ అవుతున్నప్పుడు కొన్ని మంచి స్టాక్స్ కూడా 1000 రూపాయల షేర్ కూడా మీకు 900 రూపాయలకి 800 రూపాయలకు దొరుకుతుంది. సో మీరు కనుక సార్ నాకు రిస్క్ తీసుకోవాలని ఉంది, నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటే కనుక స్టార్ట్ చేసుకోండి. కానీ చిన్న అమౌంట్స్తో స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇందాక చెప్పా కదా, పెద్ద ఇన్వెస్టర్స్ కూడా ఈ మార్కెట్ ఎలా రియాక్ట్ ఉందో చెప్పలేరు. సో కాబట్టి మీరు రిస్క్ తీసుకోదలుచుకున్నా కూడా ఒకేసారి పెద్ద మొత్తంతో స్టార్ట్ చేయొద్దు. చాలా తక్కువ అమౌంట్తో స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటుంటే ఒకేసారి 1,00,000 రూపాయలతో స్టార్ట్ చేయొద్దు. ఈ వారంలో ఒక 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయండి. ఇంకో 10 డేస్ ఆగండి. 10 డేస్ తర్వాత మళ్ళీ 10,000 ఇన్వెస్ట్ చేయండి. అలా ఇన్వెస్ట్ చేసుకుంటూ చిన్నగా వెళ్ళండి. అప్పుడు ఆటోమేటిక్గా మీ రిస్క్ అనేది చాలా తగ్గుతుంది. ఒకవేళ మీరు డెసిషన్ ఏమైనా మార్చుకోవాలన్నా సరే మీకు సరిపోయిన టైం ఉంటుంది. కాబట్టి మీ పోర్ట్ఫోలియోని మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో న్యూ ఇన్వెస్టర్స్ ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీస్ ఇది. ఇప్పుడు గుర్తుంచుకోండి, స్టాక్ మార్కెట్లో కరెక్షన్ జరగడం అనేది చాలా హెల్తీ. ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ కరెక్ట్ అవుతుందో షార్ట్ రన్లో మార్కెట్ కొంచెం తగ్గొచ్చేమో కానీ లాంగ్ రన్కి మాత్రం అది చాలా హెల్తీ. ఎందుకంటే మార్కెట్లో అన్ని స్టాక్స్ కూడా చాలా మంచి రేట్స్లో అవైలబుల్గా ఉంటాయి. అలాగే ఇన్వెస్ట్ చేయాలా, ఒకవేళ నేను ఏమన్నా రాంగ్ స్టాక్ ఇన్వెస్ట్ చేస్తానా అనే భయం ఉండదు. కాబట్టి స్టాక్ మార్కెట్ కరెక్షన్కి భయపడొద్దు. ఇదేమన్నా క్రాష్ అయితే భయపడాలి, కానీ దిస్ ఈజ్ ఏ కరెక్షన్. ఈ కరెక్షన్కి భయపడాల్సిన అవసరం లేదు. అఫ్ కోర్స్ మీ స్టాక్ మార్కెట్ 20%, 30% నష్టాలు ఇచ్చినప్పుడు భయపడడం ఉండటం చాలా కష్టం. కానీ ఆ భయంలో మాత్రం ఒకేసారి మీ స్టాక్స్ మొత్తం నమ్మేసుకొని అనవసరంగా మీ డబ్బుల్ని మొత్తాన్ని పోగొట్టుకోవద్దు. మనం ఈ వీడియోలో చూసినట్లు ఏ స్టాక్స్ నమ్మాలో వాటిని అమ్మండి, కానీ మంచి స్టాక్స్ మాత్రం హోల్డ్ చేసుకొని ఉంచండి. ఈ రోజు కాకపోయినా 3 మంత్స్ తర్వాత, 6 మంత్స్ తర్వాత, 1 year తర్వాత మీ స్టాక్స్ మళ్ళీ రీబౌండ్ అవుతాయి. అట్లీస్ట్ లాభాలు కాకపోయినా అట్లీస్ట్ మీరు పెట్టిన అమౌంట్ అని మీకు తిరిగి వస్తుంది. సో కొంచెం పేషెన్స్గా ఉండండి. అలాగే కొత్తగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు మీరు ఈ రోజు తీసుకునే డెసిషన్ వల్ల ఫ్యూచర్లో బెనిఫిట్ పొందొచ్చు. సో జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి. ఈ స్టాక్ మార్కెట్ కరెక్షన్ గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఉపయోగపడుతుంది అనుకుంటే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం సిఎస్ సాయి కృష్ణ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన వీడియోలో మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, మనీ ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, మనీ ఎలా సంపాదించాలి, ట్యాక్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సిఎస్ సాయి కృష్ణ సైనింగ్ ఆఫ్.